హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే ఒక హాస్పిటల్ సెట్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే రామోజీ ఫిలిం సిటీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది హాస్పిటల్ సెటప్. ఇందులో అయితే చాలా మూవీస్ అయితే జరిగినాయి. చాలా పెద్ద పెద్ద మూవీస్ అయితే జరిగినాయి ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మన ఠాగూర్ అంటే చిరంజీవి గారి మూవీ. ఠాగూర్ మూవీలో ఇందులో అయితే ఒక సీన్ అయితే ఆ ఠాగూర్ మూవీలో హైలైట్ సీన్ అయితే ఇందులో జరిగింది. అదేంటంటే చిరంజీవి గారు ఒక శవాన్ని అయితే తీసుకొచ్చి ఇందులో ట్రీట్మెంట్ చేపిస్తారు. డాక్టర్లు కూడా శవాన్ని ట్రీట్మెంట్ చేసి హైడ్రామా ఆడి 5 లక్షలు గుంజుదామని చెప్పేసి ప్లాన్ వేసి ఆ శవాన్ని ట్రీట్మెంట్ చేసి హడావుడి అంతా చేస్తారు. ఆ సీన్స్ అంతా లోపల జరిగినాయి ఫ్రెండ్స్. అవి ఎక్కడెక్కడ జరిగినాయి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ చిరంజీవి గారి ఠాగూర్ మూవీ క్లిప్ కూడా ఇందులో వేస్తాను. నేను క్లారిటీగా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అయితే ఆ మూవీలో అవుట్లుక్ అయితే వేరే హాస్పిటల్ చూపిస్తారు, కానీ ఇన్సైడ్ లోపల మాత్రము ఇందులో చేశారు. అది మాత్రం మీకు క్లారిటీగా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. మనమైతే హాస్పిటల్ లోపలికి అయితే వెళ్దాము. హాస్పిటల్ లోపలికి వెళ్ళి హాస్పిటల్ అంతా చూసేద్దాము. హాస్పిటల్ ఎలా ఉంది ఏంటి. హాస్పిటల్లో అయితే ఆ ఠాగూర్ మూవీ సీన్ అని చెప్పాము కదా, ఆ ఠాగూర్ మూవీ సీన్ అయితే ఎక్కడెక్కడ జరిగింది, ఏం జరిగింది అనేది మనం అయితే ఈ వీడియోలో అంతా చూసేద్దాం ఫ్రెండ్స్. మనమైతే హాస్పిటల్లోనికి అయితే వచ్చాము. ఇదైతే రిసెప్షన్. హాస్పిటల్లో జరిగే అన్యాయాలను చూసి చిరంజీవి గారు అయితే తట్టుకోలేకపోతాడు. ఆ శవాన్ని అయితే హడావుడిగా ఇటుగుండా తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించి ఆ శవాన్ని అయితే టెచ్చర్ మీద తీసుకొచ్చి డాక్టర్లు ఇదిగో ఈ రూమ్లో అయితే ఉంచుతారు. అప్పుడైతే చిరంజీవి గారు హడావిడికి వచ్చేసి, డాక్టర్ గారు మా అన్నయ్య హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు, ఏమైంది ఏమో చూడండి డాక్టర్ గారు. అయితే డాక్టర్ గారు అయితే చెక్ చేసి దారి మధ్యలో ప్రాణం పోయిందని చెప్తారు. మరో డాక్టర్ అయితే ప్రాణం పోయిన సంగతి వాళ్ళకి తెలియదు కదా, మనకు తెలుసు కదా, మనము ట్రీట్మెంట్ చేసినట్టు యాక్టింగ్ చేసి ఒక 5-6 లక్షలు అయితే గుంజుతామంటే మరో డాక్టర్ అయితే అన్ని డబ్బులు ఇస్తారంటావా అంటే ఈ రోజుల్లో ప్రాణానికి ఎంతైనా పెడతారని చెప్పేసి ఇంకో డాక్టర్ అయితే అంటారు. పేషెంట్కు సీరియస్గా ఉంటే పెళ్లి కొడుకులా నడుస్తావేంటి అని చెప్పేసి చేతిలో కవర్ అయితే లాక్కొని వెళ్ళిపోతుంది. ఆ చచ్చిన శవాన్ని అయితే డాక్టర్లు అడిదిప్పి ఇడిదిప్పి హడావుడి చేసి అడిదిప్పి ఇడిదిప్పి హడావుడి అంతా చేసి చివరికి వచ్చేసి ఆ పెద్ద ఆవిడ 2 పిల్లలు అయితే డాక్టర్లు చేసే హడావుడిని చూసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. ఏంటయ్యా చచ్చిన శవాన్ని తీసి ఇంత హడావుడి చేస్తున్నారని పెద్ద ఆవిడ అయితే చిరంజీవి గారిని అడుగుతుంది. చిరంజీవి గారు అయితే ఆ పెద్ద ఆవిడతో అప్పుడేం జరిగింది, ఇప్పుడు చూడేం జరుగుతుందో, డాక్టర్ గారు అయితే లో నుంచి మీ అన్నయ్యనని చెప్పి అయితే అంటాడు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రాజేష్ సినీ వ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుడైతే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో వీడియోతోనైతే మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ.